పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ అని చెప్పాలి. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్లో అంత రేంజ్ విఎఫ్ఎక్స్ అప్పటికి అసలు బీజిఎమ్స్కి అక్కడ అవుతున్న సీన్కి నాకు అసలు ఎక్కడ సంబంధం కూడా కనిపించలేదు. నాకైతే చాలా డెఫినెట్లీ కిడ్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడు కోయి మిల్ గయా ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది. హాయ్ ఫ్రెండ్స్, నేను యోగశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం అయ్యలా అన్న మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. మూవీలో కాస్ట్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ శరత్ కేల్కర్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టెడ్ బై ఆర్ రవికుమార్. ఈ మూవీ మనకి కరెంట్లీ థియేటర్స్లో అవైలబుల్గా ఉంది అండ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ఏఆర్ రెహమాన్. ప్లాట్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్ ఒక విలేజ్లో ఉంటారు, ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే అంటే ఎర్త్కి అండ్ ఈ ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నిటికీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. యానిమల్స్కి అండ్ హ్యూమన్ బీయింగ్స్కి ఆ బ్యాలెన్స్ అన్నది ఉండాలి, నేచర్ బ్యాలెన్స్ అంటారు కదా, అలా ఉండాలి అని చెప్పి నమ్మే ఒక మనిషి. ఒకసారి ఏమవుతుందంటే పంట పోవడం వల్ల వాళ్ళ మదర్ ఏంటంటే ఇన్సిస్ట్ చేస్తారు, నువ్వు సిటీలోకి వెళ్ళి జాబ్ చేయు అని. సో అలా సిటీకి వస్తాడనమాట. సిటీకి వచ్చిన తర్వాత అనుకోకుండా ఏలియన్ వస్తుంది అదే టైంలో. సో ఏలియన్ని కలుస్తాడు. దాని తర్వాత ఏమైంది అన్నది మిగతా స్టోరీ. మూవీ టోటల్గా 2 hours 30 minutes అలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్ రావడం అండ్ ఏలియన్ కూడా రావడం అండ్ కొన్ని సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మెయిన్గా కామెడీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యోగి బాబు ఉంటారు అనమాట. సో యోగి బాబుతోని ఏలియన్తోని కలిసి ఉండే కామెడీ సీన్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ హాఫ్లో. సో అవి బాగుంటాయి. అలానే సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా విలన్ని చేస్ డౌన్ చేయాలి అండ్ విలన్ని ఆపాలి అనే కాన్సెప్ట్లోనే మనకి సెకండ్ హాఫ్ మొత్తం వెళ్తుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా అంటే నాకైతే ఫస్ట్ హాఫ్ ఏంటంటే బాగా ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ అనిపించదు అండ్ ఫాస్ట్గా వెళ్తున్న ఫీలింగ్ కూడా ఉంటుంది స్టోరీలో. సో నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. ఇలా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆబ్వియస్లీ శివకార్తికేయన్ చాలా బాగా చేశారు. ఇదే మూవీ కాదు, ప్రీవియస్గా వచ్చిన మా వీరంలో కూడా ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది. అదే రేంజ్లో ఈ మూవీలో కూడా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్లో కొంచెం బ్లాంక్ అన్నట్టు అనిపించింది, బట్ ఓవరాల్గా ఫైన్. అండ్ రకుల్ ప్రీత్ సింగ్కి కూడా పెద్దగా ఏలియన్కి తినికి కలిసినప్పుడు ఏవో 1-2 సీన్స్ పెట్టారు తప్పించి అంతగా హెవీ వెయిట్ ఉన్న క్యారెక్టర్ కాదు. తనకి ఇచ్చిన రోల్ బాగానే చేశారు. కాకపోతే ఇందులోని ఏలియనే ఇంకా బాగా యాక్ట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఏలియన్ మనకి అదంతా విఎఫ్ఎక్స్ కదా, దానికి వాయిస్ ఇచ్చింది సిద్ధార్థ. సో సిద్ధార్థ వాయిస్ నాకు బాగా అనిపించింది. స్టార్టింగ్లోని యాక్చువల్లీ ట్రైలర్ టీజర్స్ అవి రిలీజ్ అయినప్పుడు ఏంటి వాయిస్ సింక్ అవుతుందా లేదా అన్న ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా మూవీ చూస్తున్నప్పుడు మాత్రం మనకి సిద్ధార్థతో ఏలియన్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. సిద్ధార్థ వాయిస్ ఆ ఏలియన్కి యాప్ట్ అయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అలానే శరత్ కేల్కర్ ఏంటంటే ఒక కార్పొరేట్ విలన్స్ ఉంటారు కదా, సేమ్ అలాంటి విలనే అన్నమాట. ఆయనకి ఇచ్చిన రోల్ ఆయన బాగానే చేశారు. ఈయన డైరెక్ట్ చేసింది రవికుమార్. ఈయన ప్రీవియస్గా తమిళ్లో ఒక మూవీ చేశారు. అదే ఏంటంటే టైం ట్రావెల్ బేస్ అయ్యి ఒక మూవీ చేశారు. అది చాలా పెద్దగా క్లిక్ అయింది. మెయిన్గా క్రిటిక్స్ వైజ్ అయితే ఆ మూవీ అందరికీ నచ్చే విధంగా ఉందని చెప్పి చాలా అప్లాడ్స్ వచ్చాయి. సో ఈ మూవీ కూడా అలాంటి టైంలోనే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 2016లో స్టార్ట్ చేశారు. బట్ కోవిడ్ ఇంకా కొన్ని ఇష్యూస్ వల్ల అలా లేట్ అయ్యి 2024లో రిలీజ్ అయ్యింది. బట్ స్టిల్ ఏంటంటే ఈ మూవీ కాన్సెప్ట్ అప్పుడు కూడా టైం ట్రావెల్ అని తీసుకున్నారు. ఈయనకి సైన్స్ ఫిక్షన్ అంటే బాగా ఇష్టం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఏలియన్ అన్న కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎక్కడో మనకి ముందు ఇంకేదో చూసిన మూవీ లాగా అండ్ కమర్షియల్ సినిమా ప్లాట్ ఉంటుంది కదా, అలానే అనిపిస్తుంది అనమాట. నాకైతే ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ సీన్ వరకు ఫుల్లీ ఆ కమర్షియల్ మూవీ అంటారు కదా, అలానే అనిపించింది. దానివల్ల నాకు ఆ 100% ఇంపాక్ట్ అన్నది రాలేదు. మేబీ ఇది 2016లో కానీ రిలీజ్ అయ్యి ఉంటే వేరేలా ఉండేదేమో. ఇప్పుడు ఈ గ్యాప్లోని చాలా మూవీస్ ఇలా రావడం అంటే ఇలాంటి కాన్సెప్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్, విఎఫ్ఎక్స్ కాన్సెప్ట్స్ ఇలాంటి వాటిలో రావడం వల్ల పెద్దగా అట్రాక్ట్ చేయలేదేమో అనిపించింది. బట్ డైరెక్షన్ వరకు చూసుకున్నట్లయితే నాట్ బ్యాడ్, అలా అని ఆసమ్ కాదు, అంటే గుడ్ లాగా ఉంది. ఈ మ్యూజిక్ అందించింది ఏఆర్ రెహమాన్. అసలు మనకి తెలుసు ఎలా ఉంటుంది మ్యూజిక్ అయినా, సాంగ్స్ కానీ బీజిఎం కానీ
కానీ ఈ మూవీలో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే కింగ్ 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 అని చెప్పి ఒక బీజిఎం వస్తుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో కూడా ఒక లెవెల్ వరకు కొంచెం పుల్లప్ అయ్యిందనే చెప్పాలి, సాంగ్స్ ఏం అంతగా లేవు, మూవీ మొత్తం ఆ బీజిఎమ్స్లోనే వెళ్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి అసలు ఆ బీజిఎమ్స్కి అక్కడ అవుతున్న సీన్కి నాకు అసలు ఎక్కడ సంబంధం కూడా కనిపించలేదు. నాకైతే చాలా అంటే ఏంటంటే ఒకప్పుడు నేను రోబో లాంటి మూవీలో రెహమాన్ మ్యూజిక్ చూసి ఏమనుకుంటాం అబ్బా అనిపిస్తుంది కదా, ఈవెన్ ఇప్పుడు విన్నా సరే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది ఆ సాంగ్స్లో కానీ బీజిఎంలో కానీ మెయిన్గా. బట్ ఈ మూవీలో అది ఆ మ్యాజిక్ అన్నది బాగా మిస్ అయిందనే చెప్పాలి, నాకైతే పెద్దగా నచ్చలేదు. పాజిటివ్స్ అంటే డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ అని చెప్పాలి, ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్లో అంత రేంజ్ విఎఫ్ఎక్స్ చూపించడం అన్నది చాలా గ్రేట్. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ వరకు కూడా మనకి ఎక్కడ క్లమ్జీ కానీ చిరాగ్గా ఉన్నట్టు ఏం అనిపించదు. మెయిన్గా ఏలియన్ వస్తున్న సీన్స్ ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఏలియన్ ఉన్న ప్రతిసారి పక్కన హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉంటారనమాట, బట్ స్టిల్ చాలా బాగా పుల్అప్ చేశారని చెప్పాలి. సో విఎఫ్ఎక్స్ ఈ మూవీకి పెద్ద ప్లస్. మూవీకి నెగిటివ్స్ అంటే డెఫినెట్లీ నేను మ్యూజిక్ అని చెప్తాను, మెయిన్గా బీజిఎం నాకైతే అస్సలు ఎక్కలేదు. సెకండ్ హాఫ్లో అయితే అసలు ఉందా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది, సో అది నేను నెగిటివ్గా చూస్తున్నాను. అలానే స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అన్నది బాగా ల్యాగ్ అయింది అనొచ్చు, అండ్ సేమ్ జరుగుతున్న దగ్గర ఉన్నట్టు ఉంటుంది. అండ్ కొన్ని ఏంటంటే ఇల్లాజికల్ థింగ్స్ బాగా ఎక్కువగా అనిపించేది మనకి సెకండ్ హాఫ్లోనే, దానివల్ల నాకు సెకండ్ హాఫ్ నెగిటివ్గా అనిపించింది. సో ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది. ఆసమ్ అని కాకపోయినా వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి నిజంగా మనం థియేటర్లో కూర్చొని ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, అండ్ ఆ ఫస్ట్ హాఫ్ వైబ్స్ వల్ల సెకండ్ హాఫ్ కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు, ఎందుకంటే ఒక 2-3 సీక్వెన్సెస్ ఈవెన్ సెకండ్ హాఫ్లో కూడా బాగుంటాయి. డెఫినెట్లీ కిడ్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకప్పుడు కోయి మిల్ గయా ఎలా వచ్చిందో ఇప్పుడు ఇది అనమాట. నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే కోయి మిల్ గయా, క్రిష్ 1, క్రిష్ 2, ఐ మీన్ క్రిష్ 3, క్రిష్ 2 ఉన్నాయి కదా, ఆ మూవీస్ అన్నీ మిక్స్ చేసి ఏదో కొంచెం పార్ట్స్గా చేసి నాకు ఈ మూవీ చేసినట్టు అనిపించింది. మేబీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది, దానివల్ల కూడా అనిపించవచ్చు, బట్ స్టిల్ ఇంకొంచెం కొత్తదనం మిస్ అయ్యింది మూవీలో అని నేను ఫీల్ అయ్యాను. అవన్నీ కూడా పక్కన పెడితే ఒకసారి అలా థియేటర్కి వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. కిడ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో మాత్రం మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ తమిళ్లో కూడా ఆల్రెడీ మిక్స్డ్ రివ్యూస్ అలానే వచ్చింది, నేను తమిళ్లో చూశాను. సో ఇందులో సిద్ధార్థ వాయిస్ ఉంది, మరి తెలుగులో ఎవరిదో నాకు ఐడియా లేదు. సో చూడండి, డెఫినెట్లీ థియేటర్లో ట్రై చేయండి, హ్యాపీగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో పాటు ఈ మూవీ చూడొచ్చు, ఎంటర్టైనింగ్ మూవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ 2BHK, to be honest content.